డియర్ ఫ్రెండ్స్, నిదురలో మెలకువలో నిశ్చల దీక్షతో నిన్నే నిరతము కొలిచిత్తినమ్మా. ఈ భక్తి గీతం సౌభాగ్యవతి అనే సినిమాలోనిది. ఈ సౌభాగ్యవతి సినిమా 1957లో అదే పేరుతో విడుదలైన తమిళ సినిమాకు డబ్బింగ్ సినిమా. సావిత్రి, జమినీ గణేశన్ జంటగా నటించిన ఈ జానపద సినిమా 1959 ఫిబ్రవరి 20వ తేదీన విడుదలైంది. జంపన చంద్రశేఖరరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కె.ఎం. నాగన్న నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాణ సంస్థ నంది పిక్చర్స్. కథారచన చేసింది జంపన. మాటలు పాటలు రాసింది శ్రీశ్రీ. ఇక తారాగణానికి వస్తే జమినీ గణేశన్, సావిత్రులతో పాటు ఎస్వి రంగారావు, ఎస్వి సుబ్బయ్య, కె.ఏ. తంగవేలు, కాకా రాధాకృష్ణ, ఎం.ఇ. మాధవన్, టి.పి. ముత్తులక్ష్మి, ఎం.ఎస్. ద్రౌపది, సూర్యకళ, సి.కె. సరస్వతి, పి. సరస్వతి మొదలైన వారు కూడా నటించారు. ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు అనుకున్నాం కదా. ఛాయాగ్రహణం లక్ష్మణ గోరే, మస్తాన్ ప్రకాష్ దొరై, ఎడిటర్ పివి మాణిక్యం. ఇక పాటలకు వస్తే ఈ చిత్రంలోని పాటలకు శ్రీశ్రీ సాహిత్యాన్ని అందించగా పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచాడు. ఇక పాడిన వారు ఘంటసాల, పి. లీల, జమునారాణి, టి.వి. రత్నం. ముల్లోకముల నేలి కరుణించి జ్ఞాన ధనమిచ్చి బ్రోచుదేవి అని భక్తి పాట పి. లీల అద్భుతంగా పాడారు. జగములనే పోషించి మనుజులను కాపాడే శక్తికిదే నమస్కారం అని ఘంటసాల భక్తిరసం ఊగేలాగా పాడారు. చేతన్ త్రిశూలమున్ నేత్రాల కరుణయున్ అని పి. లీల చాలా చక్కగా పాడారు. ఇంకొక మంచి పాట, చిన్నారి పొన్నారి ఆడుకోవే చెలువారు నీ పాట పాడుకోవే, గానం జమునారాణి బృందం. పన్నగ భూషణ సత్యోవరప్రదాత ఘంటసాల పాడారు. సింగార నేలవనే శివగామి తన్మగనే టి.వి. రత్నం పాడారు. మాతా భవానీ మంగళగౌరి శంకరి పి. లీల అద్భుతంగా పాడారు. ఓహో భలే ధీరులే ఇలా బోనులోనే పడ్డారులే అని జమునారాణి బృందం పాడారు. పోటీకి వచ్చి మీరు మాట వింటారా, పోరాటాలాడవచ్చి ఓడిపో